ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచి అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. విచారణకు అనంతబాబు సహకరించలేదని ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. 47 ప్రశ్నలు అడిగితే తెలియదు, గుర్తులేదు అనే సమాధానమే తప్ప ఆయనేమీ మాట్లాడలేదని వెల్లడించారు. ఆయన్ను ఇక కస్టడీకి అడగబోమని స్పష్టం చేశారు. ఐఫోన్ లాక్ అడిగినా రెస్పాన్స్ లేదని పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలు ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. సుమారుగా 47 క్వశ్చన్స్ అతన్ని అడగడం జరిగింది. కానీ అందులో ఏ క్వశ్చన్కి కూడా అతను సరైన సమాధానం చెప్పలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా అతన్ని యాజ్ పర్ లా మనం ఇంట్రాగేషన్ చేసాం. అయినా కానీ అతను ఈ సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి కానీ, ఈ సాక్షుల్ని బెదిరించిన కుట్రలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ, ఇతని యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ మనం అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అతను స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తు లేదు అనే సమాధానాలే చెప్పారు.